సో మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అన్నప్పుడు అది ఏదైనా కావచ్చు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? దానిలో నుంచి బయటికి రావడానికి? అంటే మూడ్ చేంజ్ కోసం కానీ ఫస్ట్ ఏం చేయాలి మేడం? యాహ్! ఫస్ట్ థింగ్ ఐడెంటిఫికేషన్. అంటే ఫస్ట్ గమనించడం. మనం అర్థం చేసుకోగలగాలి. ఓకే, ఐయామ్ స్ట్రెస్డ్. ఓకే. సో అది గుర్తుపట్టాక టేకింగ్ సమ్ మెజర్స్ లైక్ ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం, పీపుల్‌తో మాట్లాడడం, హ్యావింగ్ సమ్ వాటర్, మ్యూజిక్ వినొచ్చు. మనకి ఇష్టం ఉండే థింగ్స్ కొంచెం రిలాక్సింగ్ యాక్టివిటీస్ చేయొచ్చనమాట. దాంతోటి మైండ్ స్లోగా ఇట్ స్టార్ట్స్ రెడ్యూసింగ్ స్ట్రెస్ అనమాట. దెన్ మనం చేయాల్సిన వర్క్స్‌ని గూడా చాలా ప్రయారిటీ వైస్ డివైడ్ చేసుకోవాలి. అంటే ఏది ఓకే. ముందు చేయాలి, ఏది నెక్స్ట్. సో ఆ టైమ్ మేనేజ్మెంట్ కూడా బెటర్గా ఉన్నప్పుడు యూ విల్ ఫీల్ లెస్ స్ట్రెస్డ్. అండ్ స్లీప్ అనేది 100% ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఓకే. మీకు గమనించి ఉండొచ్చు, లైక్ ఇఫ్ యూఆర్ నాట్ స్లీపింగ్ వెల్ ఇంకా చాలా స్ట్రెస్డ్ అవుట్ అనిపిస్తుంది అవును. కదా. సో ఎన్ష్యూర్ స్లీప్ ఇస్ గుడ్ అండ్ ప్రాపర్ ఫుడ్ అండ్ ఎస్పెషలీ అవాయిడ్ ఆల్కహాల్, టొబాకో అండ్ అదర్ డ్రగ్స్. చాలా మంది డిప్రెషన్ లో ఉంటే ఫస్ట్ చేసే పనే ఆల్కహాల్ తీసుకుంటారు కదా మేడం. కరెక్ట్. సో ఒక జబ్బు నుంచి ఇంకో ఎక్స్ట్రా జబ్బు కొన్నట్టు అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి స్ట్రెస్ కారణంగా ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా మేడం? డెఫినెట్గా అండి. స్ట్రెస్ క్యాన్ లీడ్ టు సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. మనం లిస్ట్ చేస్తే టైం సరిపోదు. రైట్ ఫ్రమ్ అంటే ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కూడా లైక్ బీపీ, షుగర్ అండ్ కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఇవన్నిటికి రిస్క్ కూడా పెరుగుతుంది. లైక్ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ మధ్య చిన్న వయసులోనే పీపుల్కి హార్ట్ అటాక్స్ కూడా వచ్చి చనిపోతున్నారు. స్ట్రోక్స్, ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ డైజెస్టివ్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వామిటింగ్స్, డయేరియా అవన్నీ అవ్వడం, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్ మీద కూడా స్ట్రెస్ వల్ల మోర్ ఆఫ్ యాంగ్జైటీ డిసార్డర్స్, డిప్రెషన్ అవన్నీ కూడా. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైతాయి. యూ మస్ట్ బీ నోయింగ్ స్ట్రెస్ ఉన్నప్పుడు కోపంలో అరిసేస్తారు. దానివల్ల రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా వస్తాయి.